హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మెత్తటి ఇడ్లీని దానికి తగ్గట్టుగా సాంబార్ని చేసుకుందాము. ఇది హోటల్ స్టైల్ సాంబారు అనుకోవచ్చు. టిఫిన్ సెంటర్ సాంబార్ మాత్రం కాదు, అది సరిగ్గా ఉండదు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇది మనకి రుచికి తగ్గట్టుగా ఉంటుంది. పప్పుని ఉడికించుకొని కొంచెం పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత కళాయిలో 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, అర స్పూను ధనియాలు, పావు స్పూను జీలకర్ర వేసి అది వేయించుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేసి అది వేగినాక టమాటా వేసి వేయించుకోవాలి. టమాటా కొంచెం వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే టమాటా జల్దీ వేగిపోతుంది కదా. తర్వాత నేను పచ్చి కొబ్బరి తురిమి వేసుకున్నాను. మీరు ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత దీన్ని మిక్సీలో తీసుకొని మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అది వేగినాక కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువతోటి మంచి ఫ్లేవర్ వస్తుంది. కంపల్సరీగా ఇంగువ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా కొంచెం కలుపుకోవాలి. మనము బాగా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టమాటా ముక్కలు వేసుకొని కొంచెమే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో సాల్ట్ వేస్తాం కాబట్టి. తర్వాత ఇది వేగినాక మనము పేస్ట్ చేస్తాం కదా మిక్సీలో, ఆ పేస్ట్ తీసుకోవాలి. తీసుకొని ఆ పేస్ట్లో వాటర్ పోసుకోవాలి. మనము చూడండి, వాటర్ పోసుకొని ఆ వాటర్ని మనము ఈ వేగిన తాలింపులో వేసేసేయాలి. వేసి మనకి ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని వాటర్ పోసుకోవటమే. తర్వాత ఉడికించిన పప్పు నేను చిన్న కప్పు పెట్టుకున్నాను, అది వేసుకొని వాటర్ వేసి ఉడికించుకోవటమే. సాల్ట్ చూసుకోండి. కొంచెం చింతపండు రసము, మీకు పులుపుకి తగ్గట్టు కొంచెం చింతపండు రసం వేసుకోండి. కొంచెం బెల్లం వేసుకొని బాగా మరిగించుకోండి. సాంబారు మనకి రెడీ అయిపోతుంది. తర్వాత మనము ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఇడ్లీకి 1:2 అంటే 1 మినపప్పు, 2 రవ్వ. ఎప్పుడైతే మినపప్పు నానబెడతామో అప్పుడే రవ్వ కూడా నానబెట్టుకోవాలి. కరెక్ట్గా మినపప్పు ఎలా వేస్తామో కరెక్ట్గా 2 గ్లాసుల రవ్వ కూడా అలా వేసుకోవాలి. అస్సలు తేడా రాకూడదు. అప్పుడే ఇడ్లీ అసలు ఎంత సాఫ్ట్గా వస్తుందంటే మీకే తెలుస్తుంది. అది రవ్వ కూడా మనము అప్పుడే నానబెట్టుకోవాలి. ఇది 3-4 అవర్స్ నానితే చాలు మనకి. చూడండి, నేను కరెక్ట్గా వేసుకున్నాను. బాగా శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒకవేళ నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ 9 వరకు 10 వరకు పిండి చేసేసుకోండి. ఒకవేళ నెక్స్ట్ డే కావాలి అంటే మీకు వీలుని బట్టి ఈవినింగో నైటో ఎప్పుడో పిండి చేసుకొని పెట్టుకోండి, చక్కగా పులుస్తుంది. మనకి ఇండియాలో పులుస్తుంది. బయట చేసుకునే వాళ్ళు మైక్రోవేవ్లో లైట్ ఆన్ చేసి పెట్టుకుంటే చక్కగా పులుస్తుంది పిండి. తర్వాత మిక్సీలో ఈ పప్పు వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్, మనము మిక్సీని అదే పనిగా తిప్పకుండా ఒక 5 సెకండ్స్కి ఆపుకుంటూ తిప్పాలి. ప్లస్ మోటార్ వేడెక్కుతుంది కాబట్టి ఆ వేడితోటి పప్పు ఇదవుతుంది. సో మనము మిక్సీ వేసుకున్నప్పుడు 2 ఐస్ క్యూబ్స్ కానీ మధ్యలో, లేకపోతే చల్లటి వాటర్ కానీ పోసుకొని పిండి చేసుకోవాలి. అప్పుడు పిండి బాగా వస్తుంది, ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. తర్వాత పిండి అయిపోయినాక దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని రవ్వ వేయాలి. ఇక్కడ రవ్వ వేసేటప్పుడు కూడా ఒక టిప్ ఉంటుంది మనకి. అదేంటంటే రవ్వని అట్లా వాటర్గా వేయకూడదు. రవ్వని బాగా పిండి వాటర్ లేకుండా చూసుకొని వేయాలి. వాటర్గా కనుక మీరు రవ్వని వేస్తే ఇడ్లీ గట్టిగా వస్తుందన్నమాట. సో చక్కగా పిండి రవ్వని చక్కగా వాటర్ తీసేసి వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోవటమే. చూడండి, మూత పెట్టేసుకొని నేను మార్నింగ్ చేశాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి అది ఎంత బాగా పులిసి ఉంటుంది, మనకి ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది ఇడ్లీ పిండి. చూడండి, తర్వాత ప్రెషర్ ప్యాన్లో చేస్తాము, లేకుంటే ఇడ్లీ కుక్కర్లో వేసుకుంటాం కదా. ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి ఇవన్నీ మనము ప్లేట్లో వేసుకుంటాం కదా. ప్లేట్లో వేసుకొని అది ఆ స్టాండ్ ఎప్పుడు పెట్టాలి అంటే
ఆ కుక్కర్లో నీళ్లు మరగాలన్నమాట. మరిగేటప్పుడు మాత్రమే మనము ఇడ్లీ వేసుకున్న స్టాండ్ని అందులో పెట్టాలి. చల్ల నీళ్ళు పోసి వెంటనే ఇడ్లీ స్టాండ్ పెట్టకూడదు. నీళ్లు వేడెక్కి కొంచెం బబుల్స్ అయినా రావాలి, లేకుంటే పొగలైనా రావాలి. ఆ టైంలోనే మనము ఇడ్లీ స్టాండ్ పెట్టాలి. పెట్టి ఇడ్లీ చేసుకొని 8 మినిట్స్ ఫస్ట్ హై పెట్టండి, తర్వాత మీడియం పెట్టుకొని ఒక 8 మినిట్స్ చాలు. తర్వాత చూడండి ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో. ఇడ్లీ తీసేటప్పుడు ఒక స్పూన్ తీసుకొని స్పూన్ని కొంచెం వాటర్లో ముంచి ఇడ్లీ తీసుకోండి. ఇడ్లీ చక్కగా కింద అంటుకోకుండా స్మూత్గా వస్తుంది, లేకుంటే అంత అప్ అండ్ డౌన్స్ తోటి ఇడ్లీ వస్తుంది, చూడటానికి కూడా అందంగా ఉండదు. స్పూన్ని తడి చేసుకొని తీసుకోవటమే. ఈ విధంగా ఇడ్లీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేయండి.